ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభములు. వాక్యం వినడానికి అందరు సిద్ధంగా ఉన్నారా? మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రము నాయన. గడిచిన కాలం నీ కృపలో భద్రపరచుకొని ఈ దినం ఉదయకాలమే నువ్వు మాట్లాడడానికి నీ వాక్యం ద్వారా మా మధ్యలోకి వస్తున్న దేవా, నీకు వందనాలు. వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను మాకు చూపించమని వింటున్న వారందరూ ప్రభా, బోధిస్తున్న వారందరూ కూడా ప్రభా, నీ నామములో రక్షింపబడినట్టుగా కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. మరి ఈ మనం చూస్తాము సర్వసాధారణంగా మరి ప్రతి దేశంకి సరిహద్దు ఒకటి ఉంటుంది. భారతదేశానికి, చైనాకి, నేపాల్కి, అమెరికా దేశానికి, మరి కెనడా దేశానికి, ప్రతి దానికి ఒక సరిహద్దు ఉంటుంది. ఆ సరిహద్దు దగ్గర మరి రక్షణ శాఖకు సంబంధించిన బలగాలన్నీ కూడా, ఆర్మీ అంతా కూడా దేశాన్ని వేరే దేశంలో వాళ్ళు కానీ, ఉగ్రవాదులు కానీ, మరి దేశాన్ని కీడు చేసే వాళ్ళు కానీ, హింసకు గురి చేసే వాళ్ళు కానీ ఎవరు లోపలికి రాకుండా 24 గంటలు కాపలా కాస్తూ ఉంటారు. అది చాలా కఠినమైన పని, ఉద్యోగం అండి. వాళ్ళు ప్రాణాలు తెగించి ఆ పని చేస్తుంటారు రక్షించడానికి. ఉదాహరణకి భారతదేశంలో మనల్ని రక్షించడానికి భారతదేశ సరిహద్దుల్లో చాలా మంది మరి ఆర్మీలో చేరి మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలు సైతం పణంగా పెట్టి మనం రక్షిస్తూ ఉంటారు. అనేక సార్లు ఈ రక్షణలో ఉన్న సమయంలో చాలా సార్లు ప్రమాదానికి గురై మరణిస్తూ ఉంటారు కూడా. కొంతమంది ఇలాగా చెప్తున్నారు, ఆ సరిహద్దు ప్రాంతంలో ఉన్నప్పుడు మంచుతో నిండి ఉంటుందంట, విపరీతంగా చలి ఉంటుందంట, భోజన సదుపాయాలు సరిగ్గా ఉండవు, అసలు కనీస అవసరతలు తీర్చుకోవడానికి కూడా సరిగ్గా ఉంటుంది. అలాంటిది కూడా వాళ్ళు లెక్క చెయ్యకుండా ఆ చలిలో, ఆ మంచులో అక్కడే వాళ్ళు ఉంటూ ఆ చిన్న చిన్న టెంట్ మాదిరిగా వేసుకొని ఉంటూ మనల్ని కాపాడుతూ ఉంటారు. మనం హ్యాపీగా భారతదేశంలో నిద్రపోతూ ఉంటాము, పనులు చేసుకుంటూ ఉంటాం, సంతోషంగా సినిమాలు, షికార్లు తిరుగుతూ ఉంటాం. రక్షణ అన్నది చాలా ముఖ్యం. ఇదంతా కూడా శరీరానికి సంబంధించిన రక్షణ, దేశానికి సంబంధించిన రక్షణ. మరి మన ఆత్మకు రక్షణ కావాలి కదా. మన ఆత్మను రక్షించుకోవాలంటే మరి ఏం చెయ్యాలి? ఒక మనిషిని ఒక ఉద్యోగంలో నియమించేసి నా ఆత్మకు రక్షణగా నువ్వు ఉండు అంటే సరిపోతుందా? లేదండి. నీ ఆత్మ, నా ఆత్మ రక్షింపబడాలంటే, నీ ఆత్మ తిరిగి దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే, మన జీవిత యాత్ర ముగించుకొని శరీరం మట్టిలోకి, ఆత్మ దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే మరి మనం ఏమి చెయ్యాలో ఈరోజు కొన్ని మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్తలో మన ఒక చక్కటి మాట ఉంది, విందామండి. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట ఇక్కడ రాయబడింది. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో, యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడతారు. దేవునికి ప్రార్థన చేస్తే మాత్రం నీవు నేను రక్షింపబడతామో అన్న సత్యాన్ని మనం నేర్చుకోవాలి. అలాగే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో మరి ఎవరికి రక్షణ బాధ్యతను దేవుడు అప్పగించాడు, అలాగే ఎవరి నామములో రక్షణ ఉంది అంటే మరి అపోస్తల కార్యాలు 4:12లో ఏమని రాయబడి ఉంటుందంటే, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందగలం. ఏ నామం అంట? యేసు నామములోనే రక్షణ పొందగలం. యేసు అంటే రక్షకుడు అని అర్థం, విమోచకుడు అని అర్థం. ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఎవరి నామం మీద రక్షణ పొందుతాము? కేవలం యేసు క్రీస్తు నామంలోనే నీకు నాకు రక్షణ ఉంది. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో ఇక్కడ ఒక మాట ఉందండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే, మరి క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవ్వడు అతిశయపడవద్దు.
చాలా సందర్భాల్లో మనం అతిశయపడుతూ ఉంటాం, మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఎవరి వల్ల రక్షణ రాదండి. కేవలం దేవుని యొక్క కృప వల్లనే మనకి రక్షణ కలుగుతుంది. అది యేసుక్రీస్తు ద్వారానే రక్షణ కలుగుతుందని సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. మరి ఈరోజు ఒక సవాలు, ఒక ఆత్మ పరిశీలన చేసుకుందామా. నువ్వు రక్షింపబడ్డావా? నిజంగా యేసయ్య నీలోనూ ఉన్నారా? మరి యేసయ్య క్రియలు నాలో జరుగుతున్నాయా? ఒక ప్రశ్నార్థకంగా మన జీవితం ఉందా, లేదా రక్షింపబడిన బిడ్డల్లాగా మనం ఉన్నామా? ఈరోజు పరిశీలించుకుందాం. అందుకే రోమా పత్రిక 10వ అధ్యాయం నాకు చాలా ఇష్టం అండి. ఎలా రక్షణ పొందాలి అని రాయబడిన దానికి చాలా చక్కగా ఒక చక్కటి మాట. ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ లో వెళ్ళి రక్షణ గురించి ఒక ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి ఎంత చక్కగా రాయబడింది అనుకో. సింపుల్ గా పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడంటే, రోమా పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో ఇక్కడ ఏముంటదంటే, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకో. ఏమని చేయాలంటే, మొదటిగా యేసు ప్రభు అని మొదటిగా ఒప్పుకో. మనం నోరు తెరిచి ఎవరిని ఒప్పుకోవాలండి? యేసు దేవుడని, ప్రభు అని ఒప్పుకో. అంతేకాకుండా దేవుడు మృతులలో నుండి ఆయన లేపుడని హృదయములో విశ్వసించు. నోటితో ఒప్పుకొని హృదయములో విశ్వసిస్తే నీవు రక్షింపబడతావు. ఇంకా ఏం ట్రైనింగ్ అవసరం లేదండి. నోటితో యేసు అని ఒప్పుకో, యేసు ప్రభు అని ఒప్పుకో. అంతేకాదు దేవుడు అతని మృతులలో నుంచి లేపాడని నువ్వు విశ్వసించు. అప్పుడు నువ్వు రక్షింపబడతావు అని వాక్యం పలుకుతుంది. ఒక చిన్నపాటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల కార్యాల్లో రాయించాడండి. నాకు చాలా నచ్చిన మాట అక్కడ రాయబడి ఉంది. మీకోసం చదివి వినిపిస్తాను. ఎంత చక్కటి మాట అంటే, కొంతమంది శిష్యుల దగ్గరికి వస్తున్నారండి. మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 31-33 వచనాల్లో ఇక్కడ చూడండి. అయ్యలారా, ఎవరిని అడుగుతున్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నారండి, శిష్యులను అడుగుతున్నారు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను? చూడండి, యేసు ద్వారానే రక్షణ అని తెలుసుకున్నారు. యేసే తప్ప మరొక మార్గం లేదని తెలుసుకున్నారు. వెంటనే వాళ్ళలో ఆశ కలిగింది. నువ్వు రక్షింపబడాలంటే నీ హృదయంలో ఒక ఆశ కలగాలి. యేసు క్రీస్తు నామంలో మీరు బాప్తిజం పొందాలి. యేసే నిజమైన దేవుడు కనుక ఆయన నామంలో రక్షణ ఉంది. మరి ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేని నామం ఆయన నామం. అన్ని నామముల కంటే గొప్ప నామం నా యేసు నామం. అయ్యలారా, మేము రక్షణ పొందాలంటే మేము ఏం చెయ్యాలి అంటే, అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దామా అండి. అయ్యలారా, రక్షణప్పుడు మేము ఏం చేయవలెను? అందుకు వారు, ప్రభు అయిన యేసు యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదరని చెప్పి అతనికి అతని ఇంటి వారందరికీ దేవుడు వాక్యం బోధించిరి. రక్షణ పొందాలంటే యేసు ప్రభు అని విశ్వసించాలి. అంతేకాకుండా దేవుడు వాక్యాన్ని చక్కగా చదవాలి. వాక్యాన్ని మనం మననం చేసుకోవాలి. వాక్యాన్ని ధ్యానించాలి. ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించారో వాళ్ళందరూ ఆనందించారంటండి. చూద్దామా మనం వాక్యం ఇంకొంచెం ముందుకు వెళ్తే చక్కటి మాట ఉంది చూడండి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొచ్చి వారి గాయములు కడిగాను. చూడండి, వాక్యం చెప్పాడు, యేసుక్రీస్తు గురించి చెప్పాడు. వాళ్ళ గాయాలు అంటే మనసు, శరీరానికి కూడా గాయాలన్నీ కూడా కట్టేశాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? వెంటనే అతడు వాళ్ళ ఇంటి వారందరూ బాప్తిజం పొందిరి. ఇంకా ఆలస్యం చేయలేదండి. ఇంకొకసారి చూసుకుందాంలే అని చెప్పలేదండి. వెంటనే వాళ్ళు బాప్తిజం పొంది అక్కడ ఉండి దేవుని యందు విశ్వాసం చెందినవాడే తన ఇంటి వారందరూ కూడా ఆనందించి. ఎంత సంతోషమైన పండగ వాతావరణం. ఎలా రక్షణ పొందాలంటే, నువ్వు యేసే నమ్ముకయ్యా అని చెప్పి యేసేకి సంబంధించిన వాక్యాలు బోధన చక్కగా విన్నారు. భోజనం పెట్టారు వాళ్ళకి. అందరు కూడా బాప్తిజం పొందారు. ఇల్లంతా సంతోషం. ఈరోజు నీ ఇంట్లో సంతోషం రావాలా? ఆనందం రావాలా? ఇంకా నీ ఇంటి వారు ఇంకా యేసుప్రభుని ఇంకా నమ్మలేదా? బాప్తిజము పొందలేదా? రక్షణలోకి రాలేదా? నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారా? ఇదిగో ఈరోజు ఈ సందేశం నీకోసమే. యేసుక్రీస్తు నామంలో మన రక్షణ ఉంది. మన ఆత్మకు రక్షణ ఒక కవచం వలె ఉంటది. మన దేవుడి సన్నిధికి వెళ్ళేదాకా ఆ ఆత్మ మనం కాపాడుతూ ఉంటది.
అలాంటి కృప దేవుడు మనకు దయచేయాలని యేసు నామంలో రక్షణ పొందడానికి ప్రయత్నం చేద్దామా? ఇంకా రక్షణలోకి రాని వాళ్ళందరి కోసం ప్రత్యేకించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మేము ఎంత సంతోషించాలి ప్రభా, ఎంత ఆనందించాలి. నీలో ఉండుటయే మాకు ధన్యత ప్రభా. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ యాజ్ అవర్ గాడ్. మీరు మా దేవుడైనందుకు అయ్యా ప్రభా మీకు వందనాలు ప్రభా. మా కోసం ప్రాణం పెట్టి అయ్యా తిరిగి మాకు అసలు రానయ్యున్న నీ నామం పేరట విశ్వసించి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే మేము రక్షణ పొందుతామన్నావు ప్రభా. అవును ప్రభా, మేము విశ్వసిస్తున్నాం. నీవే దేవుడవని, నీ నామంలోనే రక్షణ ఉందని ప్రభా మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం ప్రభా. ఇంకా రక్షణలోకి రాలేని వాళ్ళని ప్రభా అయ్యా నీ నామంలో ఈరోజు అడుగుచున్నాం తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు ఆకర్షించుకుంటే తప్ప ఎవరు నీ సన్నిధానంలో రాలేరు కదా. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు ఆకర్షించుకొని అయ్యా తండ్రి ప్రభా నా బంధువులను, నా స్నేహితులను, అయ్యా నా తోడబుట్టిన వాళ్ళను, అయ్యా ఇంకా ఎవరైతే రక్షణలోకి రాలేదో తండ్రి నాన్న ప్రభా, ఇరుగు పొరుగు వారందరినీ కూడా ప్రభా రక్షణలోకి నడిపించమని యేసు నామంన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.